ఇక్కడ నేను చూపిస్తున్నది ఎంతో టేస్టీ అయిన మునగాకు తాలింపు అండి. మన హెయిర్ గ్రోత్లో మనం తీసుకునే ఫుడ్లో ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి. ఇది తినడం వల్ల హెయిర్ గ్రోత్ 10 ఉంటుందండి. ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వరల్డ్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంతవరకు అయితే ఎన్నో హెయిర్ ఆయిల్స్ అలాగే హెయిర్ ప్యాక్స్ చూపించున్నాను. ఇప్పుడు మనము తీసుకునే ఫుడ్లో కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. నేనైతే ఈరోజు అయితే మీకు ఒక మంచి తాలింపు అయితే చూపించబోతున్నాను ఆకుతోను. ఏం ఆకు అనేసి అనుకుంటూ ఉన్నారా? ఇదండి, మునగాకు అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను కావాల్సినంత మునగాకు అయితే కోసుకొచ్చుకున్నానండి. ఇప్పుడు దీన్ని నేను తాలింపు చేసుకొని చూపిస్తాను. అలాగే మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలామందికి మోకాల నొప్పులు, నడువుల నొప్పులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ మునగాకుని తాలింపు చేసుకొని తింటే చాలా మంచిది. ఇంకా మనకి హెయిర్ ఆయిల్ కూడా చేస్తున్నానండి నేను ఈ మునగాకుతో. మీరు ఖచ్చితంగా చేసుకోండి. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసి నేను ఇక్కడ ప్రిపేర్ చేసేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఖచ్చితంగా చూడండి. అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుందండి. ఇంకా మన ఛానల్ని ఇంతవరకు చాలా సపోర్ట్ చేశారు, అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా మన ఛానల్ సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ఇప్పుడైతే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి, చూసేద్దాం. ఈ తాలింపుకు నేను ముందుగా మునగాకు తీసుకుంటున్నాను. మునగాకు మా ఇంట్లో చెట్టు అయితే లేదండి, నేను బయట అయితే కోసుకొచ్చుకున్నాను. ఈ మునగాకు తాలింపు, ఇంత మునగాకు ఒక 4 అయితే తినొచ్చు. ఎందుకంటే ఇది ప్రిపేర్ చేసిన తర్వాత చాలా తక్కువే అవుతుంది ఆకు అనేది వాడిన తర్వాత. నేను ఏ విధంగా ఇక్కడ వలుచుకుంటున్నాను ఆకు, సేమ్ అదే విధంగా వలుచుకోవాలండి. కాడలు అనేది ఉండకూడదు. మునగాకు తాలింపు అనేది చేశాక కాడలు అనేది క్లియర్గా కనిపిస్తాయి. అందుకని ఎక్కడ కాడలు లేకుండా చిన్న చిన్న కాడలు కూడా విరిచేసుకొని ఆకు అనేది పక్కకు తీసేసుకోవాలి. చాలా మంచిదండి ఈ మునగాకు తాలింపు తినడం వల్ల. మన హెయిర్కే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే నెలలో ఒకసారైనా లేదా 2 సార్లైనా ఖచ్చితంగా మా ఇంట్లో చేస్తానండి. మేము చాలా బాగా తినేస్తాం. ఇంకా చెప్పాలంటే అన్నంలో తినడానికంటే ఒట్టిగా తినేస్తామండి. ఈ విధంగా మొత్తం ఆకు అనేది నేను వలిచేసుకున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా ఆకు అనేది వలుచుకున్న తర్వాత ఒక బాండిల్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక దబ్బర్లో వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే వలుచుకున్న ఆకంతా గుంజేసుకోవాలి. బయట రోడ్ల మీద ఉంటాయి కదండి చెట్లు, దుమ్మంతా పడిపోయి ఉంటుంది. అందుకని బాగా మనము గుంజుకొని ఆకు అనేది తీసుకోవాలి. ఇక నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా గుంజేసుకొని ఆకు అనేది ఒకటేసారి బాండల్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే నేను బాండల్లోనే ఆవగించుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా మొత్తం గుంజుకున్న ఆకు బాండల్లోకి తీసేసుకున్నాను. తర్వాత ఇందులో కల్లుప్పు వేసుకుంటున్నాను. మనకి ఆకుకి ఉప్పు అనేది బాగా పడుతుంది. కొంచెం ఆకులో ఉప్పు అనేది, సాల్ట్ అనేది వేసేస్తే ఆవిరికి బాగా ఉడికిపోతుంది. వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, గుంజుకున్నాం కాబట్టి ఆకు అనేది. ఈ విధంగా వేసి హైలో పెట్టేసుకోండి. తర్వాత ఒక 6 ఎండుమిర్చి, ధనియాలు, తెల్లగడ్డలు, కొబ్బరి, తెల్ల నువ్వులండి, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని మనకి తాలింపు పొడి అనేది రెడీ చేసుకున్నాను. తర్వాత ఆకు అనేది బాగా ఆవిరికి కుక్ అయిపోయింది, బాగా ఉడికింది. ఇంకా ఉప్పు కూడా ఆకుకి బాగా పట్టిందండి నేను వేసిన ఉప్పు. ఈ విధంగా ఆకంతా ఇలా అయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ బాండిల్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. తర్వాత నేను మినప్పప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నానండి. ఇలా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత ఒక ఆనియన్ పొడవుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి కొంచెం బాగా వేగాలి. ఇలా వేగుతున్నప్పుడు మనము ఆకు కూడా పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. మీతో చెప్పడం మర్చిపోయాను, ఇలా ఆకు అనేది యాడ్ చేసుకొని కలుపుకున్నాక
ఒక సగం స్పూను పసుపు అనేది వేసుకోవాలి. తర్వాత పప్పుల పొడి, నేను చేసుకున్న పప్పుల పొడి ఒక సగం అనేది వేసుకున్నానండి, ఒక 4 టేబుల్ స్పూన్స్. అది చూపించడానికి నేను వీడియో డిలీటెడ్ చేసేసాను చూసుకోకుండా, అందుకని నేను ఇక్కడ అది చూపించలేకపోయాను. అలా వేసుకొని కలుపుకొని ఒక 10-20 నిమిషాలు కానీ వదిలేస్తే బాగా మాడి ఆకు అనేది కొంచెం మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇది ప్రిపేర్ అయిపోయినట్టు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ప్రిపేర్ అయిపోయినట్టు మనకి తెలుస్తుంది. అప్పుడు ఆపేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.